హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్కరికి హెల్త్కి సంబంధించిన వీడియో అనమాట. అయితే నిన్న దాదాపు ఒక 5 కంపెనీలు ఒక ఇంజెక్షన్ ఫామ్ డోసేజ్ ఫామ్‌లో అయితే గనక ఒక డ్రగ్‌ని రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్‌లో. ముఖ్యంగా ఆ డ్రగ్ నేమ్ ఏంటంటే సెమాగ్లూటైడ్ అని అంటారనమాట. ఇదొచ్చేసి మనకు ఎందుకు యూజ్ అవుతది? ఎవరు వాడాలి? ఎట్లా వాడాలి? అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వినండి. యాజ్ ఏ ఫార్మా ఎంప్లాయీగా, యాజ్ ఏ ఫార్మసీ స్టూడెంట్‌గా నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేస్తాను. వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ వాళ్ళు ఈ సెమాగ్లూటైడ్ డ్రగ్‌నైతే గనక ఇంజెక్షన్ అయితే గనక రిలీజ్ చేశాయి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఆ తర్వాత మ్యాన్‌కైండ్, లూపిన్ అండ్ జైడస్. ఈ 5 కంపెనీస్ వాళ్ళైతే గనక నిన్న ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అనేది మన మార్కెట్‌లోకి అయితే గనక రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డోసేజ్ ఫార్మ్ కిందకి వస్తాది అనేది నేను చెప్తాను వినండి. ఇది ఏ డోసేజ్ ఫార్మ్ కిందకి వస్తది అంటే గనక ఇంజెక్షన్ టైప్ అన్నమాట. ఇది డోసేజ్ ఫార్మ్ క్లియర్ కదా. నెక్స్ట్ ఇది ఎలా వాడాలి అంటే గనక సబ్‌క్యూటానియస్ ఇంజెక్షన్ అన్నమాట ఇది. అంటే అండర్ ద స్కిన్, బినీత్ ఆఫ్ ద స్కిన్ లోపల నుంచి మనము ఇంజెక్షన్ రూపంలో అయితే గనక ఇది వాడతామన్నమాట. ఓకే, క్లియర్. మూడోది బెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరికి కావాల్సిన నాలెడ్జబుల్ పాయింట్ అన్నమాట ఇది. సెమాగ్లూటైడ్ అనే డ్రగ్గు ఎందుకు యూజ్ చేస్తారు? దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఇది కేటగిరీ ఆఫ్ డ్రగ్ ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కేటగిరీ. ఇది 2 టైప్స్ ఆఫ్ కేటగిరీ కింద అయితే గనుక పనిచేస్తారనమాట మన బాడీలో. మనం సెమాగ్లూటైడ్ అనే ఇంజెక్షన్ సబ్‌క్యూటానియస్‌గా తీసుకున్నప్పుడు ఇది మన బాడీలో ఎంటర్ అయ్యి ఇది వచ్చి ఫస్ట్ టైప్ 2 డయాబెటిక్, అంటే ఎవరైతే టైప్ 2 డయాబెటిక్ డిసీజ్‌తో బాధపడుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతది. తర్వాత ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అంటే బాడీ వెయిట్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ 2 డయాబెటిస్ కింద ఈ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఏంటంటే గనక మనకి ఇట్ రెగ్యులేట్స్ అండ్ కంట్రోల్స్ ద ఇన్సులిన్ లెవెల్స్ అనమాట. అంటే మన బాడీలో ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఆటోమేటిక్‌గా ఇది కంట్రోల్ చేస్తది. ఇది మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసి యాక్ట్ చేస్తదనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి జీఎల్‌పీ రిసెప్టార్స్ అని ఉంటాయన్నమాట మన బాడీలో. ఇవన్నీ కొంచెం ఫార్మకాలజికల్ టర్మ్స్. మాకు బీఫార్మసీలో ఫార్మకాలజీ ఉంటది కాబట్టి బట్ లేమన్‌కి కూడా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను. ఇప్పుడు జీఎల్‌పీ రిసెప్టార్స్ అని ఉంటాయన్నమాట మన బాడీలో. దీన్నేంటంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ 1 రిసెప్టార్స్ అనమాట. అంటే ఇది ముఖ్యంగా దీనిపైన వర్క్ చేస్తది. ఇంకోటేంటంటే ఈ డ్రగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి బ్రెయిన్‌కి హంగర్ సెల్స్ అని ఉంటాయన్నమాట. ఆ హంగర్ సెల్స్‌ని కంట్రోల్ చేస్తదనమాట. అంటే ఇప్పుడు అపెటైట్ అంటే ఆకలిని ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసే డ్రగ్ అనమాట ఇది. అంటే మనం ఈ డ్రగ్ తీసుకున్నాము అంటే గనక మనకు ఆకలి అవ్వదు. మనం తినిన ఫుడ్ అనేది స్లోగా డైజెస్ట్ అవుతదనమాట. అంటే రెగ్యులేట్స్ అండ్ కంట్రోల్స్ ద అపెటైట్ అనమాట. సో ఇది ఈ యొక్క డ్రగ్ అంటే ముఖ్యంగా 2 కేటగిరీస్‌కు వాడతాం ఈ డ్రగ్‌ని. ఒకటి టైప్ 2 డయాబెటిస్, ఇంకొకటి వెయిట్ లాస్ మేనేజ్‌మెంట్ కింద అయితే గనుక ఈ డ్రగ్ అనేది యూజ్ అవుతదనమాట. ఇంతకన్నా డీప్‌గా నేను ఫార్మకాలజికల్ వర్డ్స్ చెప్పినా కూడా లేమన్‌కి అర్థం అవ్వదు. సో అందువల్ల నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. బట్ దీస్ ఆర్ ద మెయిన్ 2 యూజెస్ అనమాట. ఇంకొకటి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తీసుకోవాలి? అంటే ఎవరిని కన్సర్న్స్‌తో తీసుకోవాలి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రగ్గు ఈ ఇంజెక్షన్ వాడేటప్పుడు డెఫినిట్‌గా ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అనమాట ఇది. ఇంకోటేంటంటే కంప్లీట్‌లీ వీ హావ్ టు కన్సల్ట్ ద డాక్టర్ అండ్ వీ హావ్ టు టేక్ ప్రికాషన్స్ బిఫోర్ టేకింగ్ దిస్ ఇంజెక్షన్. ఓకే. తర్వాత ఇంకోటేంటంటే ఎవరు తీసుకోకూడదు? హూ షుడ్ నాట్ టేక్ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్. ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయి అంటే వాళ్ళు డెఫినెట్లీ ఇట్ షుడ్ నాట్ టేక్ అనమాట. ఇంకొకటి ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఎవరైతే పిల్లలకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యి
పిల్లలకి ఫీడింగ్ ఇస్తున్నారు వాళ్ళు కూడా తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్, ఎక్కువ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోకూడదు. ఇంకొకటి ప్యాంక్రియాటిక్ అల్సర్స్ అని అంటారు అనమాట. అంటే ఇప్పుడు లివర్ కానీ ప్యాంక్రియాటిక్ కానీ ఈ అల్సర్స్ ఎవరికైనా ఉన్నాయి అంటే ఈ ఇంజెక్షన్ అనేది తీసుకోకూడదు. అండ్ బేసిక్ అండ్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్, అంటే ఈ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు బేసిక్ అండ్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే నాసియా, వామిటింగ్, డిజీనెస్ అండ్ స్టమక్ ఫుల్నెస్ అనేటివి కూడా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ యొక్క ఇంజెక్షన్ యొక్క పూర్తి వివరాలు. ఒక్కసారి యూజ్ చేసేటప్పుడు ప్రికాషన్స్ అన్ని తీసుకొని యూజ్ చేయండి. సెమాగ్లూటైడ్ 5 కంపెనీస్ అయితే కనుక రిలీజ్ చేసే దాదాపు 5,000 కోట్లు ఫార్మా మార్కెట్ అన్నమాట. మీరు ఆలోచించండి.